హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మా వీక్లీ గ్రాసరీ షాపింగ్ ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను. సో మేము ఏం చేస్తామంటే సాటర్డే ఆర్ సండే మొత్తం వీక్కి కావాల్సిన వెజిటబుల్స్, ఫ్రూట్స్, అలానే బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవి అన్ని తెచ్చుకుంటాం అనమాట. చికెన్ అన్ని అవన్నీ మీకు చూపిస్తాను. సో అలానే ఏంటంటే ఇక్కడ మనలాగా ఇడ్లీలు దోశలు చేసుకోవడం కొంచెం రోజే కష్టం కదండి. సో బ్రెడ్స్ అవన్నీ తెచ్చుకుంటాం. అవి ఏంటో కూడా చూపిస్తాను రండి. సో అందరూ అంటారు కదా యూకేలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, లేకపోతే అదర్ కంట్రీస్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అని. సో మేము కూడా కొత్తగా వచ్చాం, లైక్ 1 మంత్ అవుతుంది. సో అన్ని అనాలిసిస్ చేస్తున్నాం అనమాట. సో మనం ఏదైనా కొనేటప్పుడు మనం ఇండియన్ ప్రైస్ తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో దానికి త్రిబుల్ ఉంటుంది కాస్ట్. ఏదైనా డబల్ టు త్రిబుల్ ఉంటుందండి ఇక్కడ. లైక్ మనకి అది 100కి దొరికింది అనుకోండి, ఇక్కడ 200కి దొరికిందంటే తక్కువనే చెప్పాలి. మాక్సిమం 100ది ఇక్కడ 250 to 300 ఉంటుంది. అప్పుడే అది ఇంకా మనకి రీజనబుల్ గా దొరికినట్టు, అంతకన్నా తక్కువ అయితే మనకు దొరకదు. సో మనం కొన్ని రోజులు పోతే మనం రూపీస్ తో కంపేర్ చేయడం కూడా మానేస్తాం, ఎందుకంటే యూకేది అలవాటు పడిపోతాం. సో ముందుసారి కొన్నది ఇప్పుడు ఓకే, అప్పుడు £1 కొన్నాను, ఇప్పుడు 90 pence కి కొన్నాను అని కంపేర్ చేస్తాం. సో అది అలవాటు అవుతుంది. సో మేము స్టోర్స్ ఎక్స్ప్లోర్ చేస్తే దగ్గరున్న దాంట్లో నేను చెప్పినట్టు మేము టెస్కోకి వెళ్ళాం. అలానే యాజ్డా ఉంటుంది, యాజ్డా అండ్ వరల్డ్ వైడ్ కూడా ఉంటాయి. అవన్నీ ఏంటంటే మన ఏషియన్ స్టోర్స్ లాంటివే. సో పాకిస్తానీ స్టోర్స్, అదే ఏషియన్ స్టోర్స్ ఉంటాయి అనమాట. సో మనం యూజ్ చేసేవన్నీ దొరుకుతాయి. ఇప్పుడు వరల్డ్ వైడ్ అనే షాప్కి వెళ్తే మనం కావాల్సిన లైక్ పప్పుల నుంచి మనం ఏమైతే యూజ్ చేస్తాం, రైస్, పప్పులు, లైక్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. మనకి ఏం కావాలంటే అవి ఉంటాయి, తెచ్చుకోవచ్చు. ఓన్లీ వెజిటబుల్స్, ఇలా ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ తెచ్చుకోవాలి అనుకుంటే టెస్కోకి వెళ్ళొచ్చు. సో అలానే మనకి ఇక్కడ ఏంటంటే టెస్కోలో అలాగే కొన్నిట్లో ఎలా అంటే క్లబ్ కార్డ్స్ అనేది ఉంటుంది అనమాట. సో క్లబ్ కార్డ్ తీసుకుంటే మనకు తెలుసు కదా, రివార్డ్ పాయింట్స్ లాగా అమెజాన్ లో అవి ఎలా ఉంటాయి అలానే ఇక్కడ క్లబ్ కార్డ్ తీసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్లబ్ కార్డ్, అదేమి మనం పే చేయక్కర్లేదు. సో మనం తీసుకున్నప్పుడు ప్రతిసారి పాయింట్స్ యాడ్ అవుతాయి. అలానే కొన్నిటి మీద డిస్కౌంట్స్ వస్తాయి. కొన్నిటి అంటే ఏంటంటే వెజిటబుల్స్ మీద వాటి మీద ఎక్కువ రావు. మీరు స్నాక్స్ లేకపోతే చాక్లెట్స్ కానీ ఇలా ఉన్నాయి కదా, ఫ్రెష్ కాకుండా కొంచెం ఇలా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అలాంటివి తీసుకున్నప్పుడు దాని మీద మనకు కొంచెం డిస్కౌంట్ ఉంటుంది. ఎంత తగ్గినా మనకు తగ్గినట్టే కదా. సో అది మనం చూసుకొని మనం చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బ్రెడ్ తీసుకుంటాము. లైక్ ఇక్కడ బ్రౌన్ బ్రెడ్స్ దొరుకుతాయి. ఇక్కడ మాక్సిమం అన్ని వీటితోనే దొరుకుతాయి మనకి. సో ఇలా బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటాము. సో అలానే బ్యాప్స్ అని దొరుకుతాయి. లైక్ ఇవి కూడా వీటితో, లైక్ మనం బర్గర్ లా అలా ట్రై చేయాలనుకుంటే వీటితో మనం ట్రై చేయొచ్చు. సో మనం చీజ్ కానీ లేదా ఆమ్లెట్ కానీ వెజిటబుల్స్ అన్ని మనం పెట్టుకొని ఇందులో కూడా బ్రేక్ఫాస్ట్ లా చేసుకోవచ్చు. లేకపోతే మా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ అలాంటివి ఏమైనా తినాలన్నా కూడా సింపుల్ గా హెల్దీగా ఇందులో చేసుకోవచ్చు అనమాట. వెజిటబుల్స్ అన్ని పెట్టుకొని మనం చేసుకోవచ్చు. దీంతో పాటు మేము ఇంకేం తెచ్చుకుంటామంటే ఓట్స్. సో ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ దొరుకుతుంది. సో ఇది తీసుకొస్తాము. దగ్గర దగ్గర లైక్ 1.2 నుంచి 1.5 pounds పడుతుందండి. ఇదేమో దగ్గర దగ్గర 1 pound. సో ఇదేమో 4 pounds దగ్గర పట్టింది ఓట్స్. సో ఇది మనం ఏం చేయాలంటే మనం తినాలనుకుంటే జస్ట్ ఒక 1 hour ముందు మనం మిల్క్ లో సోక్ చేసుకుంటే సాఫ్ట్ గా ఉంటుంది అండ్ టేస్టీగా అనిపిస్తుంది అండ్ హెల్దీ కూడా. సో ఇదొక ఆప్షన్ మేము. సో ఇక్కడికి వచ్చాం కదండి, ఇక్కడ కూడా ట్రై చేయాలి కదా. సో క్యాన్ ఫుడ్ అయితే అంత ప్రిఫరబుల్ కాదు, బట్ మేము ఒకసారి అన్ని ట్రై చేద్దామని ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ట్రై చేస్తూ ఉంటాం. సో ఈ వీక్ ఏంటంటే బేక్డ్ బీన్స్ తీసుకున్నాం. యాక్చువల్గా మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో మేము హోటల్లో ఉన్నాం కదా, బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ లో ఇది ఒక ఆప్షన్ అనమాట. బీన్స్ ఏంటంటే దీన్ని బీన్స్ బాయిల్ చేసి టొమాటో సాస్ లో బాయిల్ చేసి కొద్దిగా షుగర్, సాల్ట్ యాడ్ చేస్తారు. ఆల్మోస్ట్ మనకు తెలిసిన ఇంగ్రీడియంట్సే, బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. సో అలానే ట్రై చేద్దామని తీసుకొచ్చాం. లాస్ట్ వీక్ తీసుకొచ్చాం, బాగుంది. సో ఇంకొకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చాం. సో ఇది కూడా అరౌండ్ 1 to 2 pounds ఉంటుందండి. ఆల్మోస్ట్ ఇవన్నీ అంతే. సో బ్రేక్ఫాస్ట్ కోసం అవి తెచ్చాం. దాంతో పాటు మా ఇంట్లో ఉన్న వాటితో పాటు అప్పుడప్పుడు ఇడ్లీ అవి కూడా చేసుకుంటాం. సో నెక్స్ట్ వస్తే వెజిటబుల్స్ అండి. సో మనకు తెలిసిందే కదా, ఫస్ట్ అయితే మనకి దేనికైనా ఆనియన్ ఉండాలి. ఓకే, ఇది దగ్గర దగ్గర 90 pence to 1 pound. ఓకే, అండ్ అన్ని టెస్కో నుంచి అని చెప్పాను కదా. సో ఇవి టొమాటోస్ వీటికి సరిపడా ఇలా తీసుకుంటాను. సో ఈ రెండు కలిపి దగ్గర దగ్గర 1.5 pounds పడుతుంది. సో ఇవి అలానే మష్రూమ్స్ అంటే మావాడి ఫేవరెట్ అండి. సో ఖచ్చితంగా ఉండాలి. ఇది మష్రూమ్ మనం కర్రీలా చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు, ప్లస్ డైరెక్ట్ గా మనం జస్ట్ ఇలా ఫ్రై చేసుకుని తిన్నా బాగుంటాయి. సో మష్రూమ్స్ కూడా తీసుకుంటాం. ఇది దగ్గర దగ్గర ఇది కూడా 1 pound పడుతుంది. సో ఇది కూడా చూసారు కదా, కాలీఫ్లవర్ చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి. ఇక్కడ దొరికే వెజిటబుల్స్ మనం ఏం తీసుకున్నా చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి. సో కాలీఫ్లవర్ చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో, అలా కట్ చేసినట్టు ఉంటుంది. సో ఇది కూడా దగ్గర దగ్గర 1 pound. ఆల్మోస్ట్ ఇవన్నీ టెస్కోలో ఏంటంటే ఎనీ వెజిటబుల్స్
మీకు 1 పౌండ్ నుంచి 2 పౌండ్స్ మధ్యలో దొరికేస్తాయి అండ్ ఫ్రెష్గా ఉంటాయి. మీరు ఒక 1 వీక్ ఇంకా 1 వీక్ కన్నా ఎక్కువ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా పాడవుతుందని ప్రాబ్లం ఉండదు. అందులోని కోల్డ్ కంట్రీ కదా, అంత ఈజీగా పాడవు. సో తెచ్చుకోవచ్చు. సో క్యారెట్స్ కూడా తెచ్చాను. సో ఇదైతే 50 pence అండి, హాఫ్ పౌండ్ అంతే. సో ఒక లైక్ 7 to 8 క్యారెట్స్ వస్తాయి ఫ్రెష్గా. మన ఇష్టం ఎలా తినాలంటే అలా, డైరెక్ట్గా సాలెడ్లో తినొచ్చు, లేకపోతే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఫ్రైడ్ రైస్లో ఏమైనా చేయొచ్చు. సో క్యారెట్స్ కూడా మేమైతే నార్మల్గా తినేస్తాం పీల్ చేసుకొని. సో ఇదేమో స్పినాచ్ తెచ్చుకున్నాం. సో స్పినాచ్ అంటే ఖచ్చితంగా మనకు ఉండాల్సిందే కదా. సో స్పినాచ్ తెచ్చాము. బేబీ స్పినాచ్, చాలా చిన్న లీవ్స్ ఉంటాయి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి లోకల్గా దొరికే వెజిటబుల్స్ మనం తెచ్చుకుంటే చాలా ఫ్రెష్ అండ్ టేస్టీ ఉంటాయి. లేదు నాకు ఓన్లీ ఇండియన్ వెజిటబుల్స్ కావాలి అని చెప్పి మనం స్పెసిఫిక్గా ఇండియన్ స్టోర్స్కి వెళ్ళి ఇండియన్ వెజిటబుల్స్ తెస్తే అవి ఇంత ఫ్రెష్గా ఉండవు. ఎందుకంటే అవి వేరే ప్లేస్ నుంచి ఇంపోర్ట్ చేసి తీసుకొస్తారు కదా, సో అంత ఫ్రెష్ ఉండవు. సో ఇక్కడ దొరికే వాటిలో మనం తినేవి, ఫ్రెష్గా దొరికేవి మనం సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవచ్చు. సో ఇది స్పినాచ్ కూడా. ఈ స్పినాచ్ని మేము ఎలా యూజ్ చేస్తామంటే అయితే దాల్ స్పినాచ్ చేసుకుంటాం, లేదా పనీర్తో మిక్స్ చేసుకోవచ్చు, పాలక్ పనీర్ లాగా రోటీల్లోకి వాటికి యూజ్ చేసుకోవచ్చు. మేము వచ్చి ఒక 1 month అవుతుందండి. స్పెసిఫిక్గా కర్డ్ అంటే మాకు దొరకలేదు. సో మేమేంటంటే ఉన్న ఆప్షన్స్లో యోగర్ట్ తీసుకున్నాం. యోగర్ట్లో 2-3 ఫ్లేవర్స్ ట్రై చేసాం. చూస్తే ఇందులో గ్రీక్ స్టైల్ యోగర్ట్ అని దొరుకుతుంది. ఈ గ్రీక్ స్టైల్ యోగర్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే మళ్ళీ పెరుగన్నంలా తిన్నామంటే అవ్వదు, బట్ కిడ్స్కి ఇది ప్రోటీన్ రిచ్ అండి యోగర్ట్ అనేది. సో కిడ్స్ వాళ్ళకి మీల్ అయిన తర్వాత లేకపోతే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కొంచెం కప్లో వేసి ఇచ్చేసినా బాగుంటుంది. మనం కూడా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. రైస్లో అంత ప్రిఫరబుల్ కాదు, బట్ మీరు డైరెక్ట్గా ఎందులో అయినా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు యోగర్ట్. సో అది ఆల్మోస్ట్ వెజ్జెస్ అండి. ఆల్రెడీ నా దగ్గర ఇంకొక ఇంట్లో 1 or 2 వెజ్జెస్ ఉన్నాయి. సో ఇలా ఒక 1 weekకి ప్లాన్ చేసుకుని ఆ వెజ్జెస్ తెచ్చుకున్నాం. ఇంకా దాంతో పాటు అంటే ఫ్రూట్స్ ఆల్రెడీ నా దగ్గర యాపిల్స్ ఉన్నాయి. దాంతోపాటు స్ట్రాబెర్రీస్ నాకు 2.5 pounds పడ్డాయి. బట్ మన స్ట్రాబెర్రీస్ కొంచెం సోర్గా ఉంటాయి, కొంచెం చిన్నగా ఉంటాయి. బట్ ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. నార్మల్గా ఇండియాలో స్ట్రాబెర్రీస్ అయితే ఓన్లీ ఈశాని తినేవాడు, బట్ ఇవైతే మేము కూడా తినేస్తాం. చాలా బాగుంటాయి అండ్ టేస్టీగా ఉంటాయి. తో పాటు ఆల్రెడీ యాపిల్స్ ఉన్నాయి, స్ట్రాబెర్రీస్ అండ్ బనానాస్ కూడా తెచ్చుకున్నాం. సో ఇక్కడ దొరికే ఫ్రూట్స్ మనం తినేవి ఇంకేంటంటే ఆరెంజ్. ఇక్కడ ఎక్కువ స్టోర్ మొత్తం ఆరెంజెస్ యాపిల్స్ ఉంటాయండి. ఎన్ని రకాల ఆరెంజెస్ ఉంటాయంటే అన్ని ఉంటాయి. యాపిల్స్ కూడా మనకే అక్కడ చాలా టైప్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. సో యాపిల్ బోర్ కొట్టేస్తుందని కొంచెం మార్చాం. స్ట్రాబెర్రీస్, ఇంకా బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ అన్నీ దొరుకుతాయి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రై చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీస్ మా పర్సనల్ ఫేవరెట్, సో అవి తెచ్చుకున్నాం. సో దాంతో పాటు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము నట్ మిక్స్ తెచ్చుకున్నాం, లైక్ క్యాష్యూస్, వాల్నట్స్, ఆల్మండ్స్ అన్ని. సో అది ఆల్రెడీ మా దగ్గర ఉంది. సో ఈసారి మేము ట్రై చేద్దామని డేట్స్ తీసుకున్నాం. సో ఇది కూడా ఆల్మోస్ట్ 1 to 2 pounds పడింది, బట్ ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. ఒకసారి చూడాలి, ఇదే ఫస్ట్ టైం మేము తీసుకోవడం. సో ఎన్ని రోజులు ఫ్రెష్గా ఉంటుందని. డేట్ అయితే చాలా రోజులు ఉంది, సో ట్రై చేయాలి. సో ఇది ఫుడ్. సో దాంతో పాటు జస్ట్ మా వాడికి స్నాక్స్ లాగా కొంచెం లైక్ నట్ బార్స్ తీసుకున్నాం. చాక్లెట్స్ కానీ ఏదో ఒక స్నాక్స్ తీసుకోకుండా మా వాడు వదలడు. సో జస్ట్ నట్ బార్స్ లా తీసుకున్నాం, కొంచెం హెల్దీ కూడా ఉంటుందని. అండ్ చీజ్ స్లైసెస్ తీసుకున్నాను, లైక్ శాండ్విచెస్ లేకపోతే బర్గర్ లాగా, ర్యాప్స్ లాగా అలా తీసుకున్నా చీజ్ బాగుంటుంది కదా. కొంచెం చీజ్ అంటే టూ మచ్గా కాకుండా లైట్గా టేస్టీగా మనం చేసుకోవచ్చు చీజ్. అండ్ జింజర్ అండి. సో మనకి ఏదైనా జింజర్ గార్లిక్ లేకపోతే పని అవ్వదు కదా. నేను లాస్ట్ టైం గార్లిక్ తీసుకున్నాను, ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయి. సో ఈసారి వెళ్ళినప్పుడు జింజర్ అయిపోయిందని జింజర్ తీసుకొచ్చాను. సో జింజర్ గార్లిక్ కూడా ఇంట్లో పక్కాగా ఉంటాయి. అండ్ దాంతోపాటు చికెన్. సో ఇక్కడ నాన్ వెజ్ ఆప్షన్స్లో అంటే మనకి ఎగ్స్ అలానే ఉంటాయి, మనం ఎక్కువ తింటాం ఎగ్స్. సో చికెన్ దొరుకుతాయి. చికెన్లో టర్కీ దొరుకుతుంది, నార్మల్ చికెన్ కూడా దొరుకుతుంది. సో ఇవైతే టర్కీలో మనకి ఇక్కడ బోన్లెస్ ఎక్కువ దొరుకుతాయండి. సో ఇలా ఫిలెట్స్ తెచ్చుకుంటాం, బ్రెస్ట్ ఫిలెట్స్ కానీ టై ఫిలెట్స్ కానీ తెచ్చుకుంటాం. ఇది ఎలా అంటే మనం రెగ్యులర్గా చేసుకున్న కర్రీలో చేసుకున్న బాగానే ఉంటాయి, లేదు సింపుల్గా మనం ఫ్రైడ్ రైస్లా అప్పటికప్పుడు చేసేసుకున్న చాలా టేస్టీ ఉంటాయి. లేదంటే ఇవి థిన్గా స్లైసెస్ లా చేసుకుని జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ పెట్టి ఫ్రై చేసినా చాలా బాగుంటుంది. మనకి మీల్లో ప్రోటీన్ తక్కువైంది అన్నప్పుడు ఇలాంటి ఒక పీస్ యాడ్ చేసుకుంటే బ్యాలెన్స్. సో అందులోనే నార్మల్ దాంట్లో కూడా టై తెచ్చాం. ఇది బ్రెస్ట్ ఫిలెట్స్, ఇవేమో టై ఫిలెట్స్. సో ఇవి కొంచెం గట్టిగా వస్తాయి ఎప్పుడైనా, బ్రెస్ట్ ఫిలెట్స్ కొంచెం చిన్నది. సో ఇవి సాఫ్ట్ వస్తాయి. సో మీ యూసేజ్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు టై ఫిలెట్స్ ఇవి.
దీన్నే ఇవి ఈసారి అయితే బోన్లెస్ తీసుకొచ్చాం. లాస్ట్ వీక్ అయితే విత్ బోన్ లైక్ డ్రమ్ స్టిక్ స్టైల్లో తీసుకొచ్చాం, లైక్ 6 అలాగా. ప్లస్ హోల్ చికెన్ కూడా తీసుకొచ్చాం. ఆ హోల్ చికెన్ తో నేను గ్రిల్ చికెన్ కూడా చేశాను, అది పెడతాను ఛానల్లో, అది కూడా చూడండి. సో ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి అయితే ట్రై చేస్తున్నాం. సో ఇది చికెన్. ఆల్రెడీ ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ కూడా దగ్గర దగ్గర 1.5 to 2 pounds. వీటి ప్రైస్ చెప్పడం మర్చిపోయాను. సో ఇవైతే టర్కీ నార్మల్ దానికన్నా కొద్ది కాస్ట్ ఉంటుందండి. ఇది 4.5 to 5 pounds మధ్యలో పడింది. ఇది కూడా అంతే. బట్ మీరు క్వాంటిటీ చూసినట్లయితే ఇది కొంచెం తక్కువ, ఇది కొంచెం ఎక్కువ. బట్ ఆల్మోస్ట్ ప్రైస్ అయితే ఈక్వల్. లైక్ ఇది 3 pounds to 4 pounds ఉంటుంది. ఇదేమో 4 to 5 ఉంటుంది. టర్కీ మా టర్కీ అనడానికి టర్కీ తెచ్చాము. సో ఇది థై. సో ఇది చికెన్ ఆప్షన్స్. ప్రస్తుతానికైతే ఈ వీక్ కి మొత్తం అన్ని ఇలా అండి. సో ఇదంతా కలిపి ఎంత అయింది అంటే చెప్పాను కదా, అన్ని 1 to 2 అన్నాను. సో ఓవరాల్ గా మీకు ఇది చూస్తే తెలుస్తుంది కదా, ఆల్మోస్ట్ మనకి 3 member ఫ్యామిలీ, లైక్ 2 పెద్దవాళ్ళు, ఒకరు కిడ్ ఉన్న వాళ్ళకి ఇది ఫుల్ గా తినొచ్చు. అండ్ కొన్ని మనం ఫుల్ మార్నింగ్ ఈవినింగ్ కుక్ చేసుకున్న హెల్దీగా వీక్ అంతటికి ఫుల్ గా సరిపోతుంది. సో దీనికి ఎంత అయింది అంటే మేము మాక్సిమం టెస్కో ప్రిఫర్ చేస్తామండి, ఎందుకంటే మేము చూసిన ఆప్షన్స్ లో ఫ్రెష్ గా అనిపించింది. ప్లస్ మాకు దగ్గరలో ఉంది కూడా. సో టెస్కోకి వెళ్తాము. సో టోటల్ ఈ రోజు నేను చెప్పిందంతా కలిపి 40 pounds అయింది. సో మన దాంట్లోకి మార్చుకుంటే 4,000. బట్ ఇక్కడ దాంతో మనం అలవాటు పడితే 40,000 ఇస్ వెరీ రీజనబుల్ అనమాట.